ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక అది బ్రతికుండగా దర్శన్ విషయంలో అడుగు కూడా ముందుకు వేయలేనని అర్థమైపోయింది. ఇంక దానికి బ్రతికే ఛాన్స్ నేనివ్వను. ఛాన్స్ ఇవ్వను అంటే ఎలా వేసేస్తావేంటి? జ్యూస్లో పాయిజన్ కలిపాను, తాగుద్ది పోద్ది. ఓ వసి తింగడతానా? ఆ గ్లాస్ కానీ నాకిచ్చావేంటి? నువ్వేం కంగారు పడకు, అది వేరే గ్లాస్. ఇదిగో. ఒసే, కాస్త అటు ఇటు అయ్యుంటే నేను పోయేదాన్ని కదే. పోతే పోతావు, ఉండి మాత్రం నా కోసం ఏం చేశావని? హే, ఏంటే నీకు బుర్ర కాని పాడిందా ఏంటి? అది బ్రతుకుంటే అంత పని అవుద్ది నాకు. దర్శన్ని లవ్ చేసిన ఇంటెన్షన్ కన్నింగే అయినా నా లవ్లో కూడా ఓ జెన్యూనిటీ ఏడ్చింది. వాడు నాకు కావాలన్న కసి రోజు రోజుకి పెరిగిపోతుంది. నేనేం చేయను? ఏదో చేస్తానని వచ్చావుగా, అది చేసి కామ్గా వెళ్ళు. కామ్గా వెళ్ళక 10 మందికి చెప్పేసి వెళ్తాననుకున్నావా? ఇదేంటిది ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉంది? కాస్త దీంతో జాగ్రత్తగా ఉండాలి. అమ్మో, మేడం, జ్యూస్. ఆనంద భైరవి, మరి కాసేపట్లో నేనిచ్చే జ్యూస్తో నీ కోడలి చాప్టర్ ముగించబోతున్నాను. రెడీగా ఉండు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి, దర్శన్ నన్ను గుర్తుపట్టేశాడా? అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. అలాగే పంతులు గారు. ఆనంద, నేనిప్పుడే వస్తాను. రండి. మై గాడ్, టైం గడుస్తున్న కొద్ది టెన్షన్ మరింత పెరిగిపోతూనే ఉంది. వదిన నన్ను ధైర్యంగా ఉండమని చెప్పింది, కానీ అది ఎలాగో మాత్రం తెలియట్లేదు. తెల్లవారితే ఆ బాడీ ఎవరితో తెలిసిపోతుంది. అది గాని మహేష్దే అయితే పోలీసులకి నేను దొరికిపోవడం పెద్ద కష్టమేం కాదు. చాలా భయంగా ఉంది.
ఇది ఎక్కడ చచ్చిందో ఏంటో. అమ్మ ఎక్కడికి పోతా ఉండది? మేడం కూల్ డ్రింక్ వద్దు. మేడం పెళ్లి పనుల్లో పడి మీరు అలసిపోయారని మీ వారే ఈ కూల్ డ్రింక్ మీకు ఇవ్వమన్నారు. తీసుకోండి. మేడం ఆర్ యూ ఓకే? కాస్త నన్ను గదిలోకి తీసుకువెళ్ళవా ప్లీజ్?